వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఇక ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల వేళ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలకు ఏపీ, తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ విషయంలో సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తే విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు రేవంత్ నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెనిఫిట్ షో, టికెట్ ధరలపైన సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ వివాదం పైన పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక సంక్రాంతి వేళ రామ్ చరణ్, గేమ్ చేంజర్, బాలయ్య, డాకు మహారాజ్ తో పాటుగా ఇతర హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. రామ్ చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కు, బాలయ్య సీఎం చంద్రబాబుకు బంధువులు. ఇప్పుడు రేవంత్ తరహాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఇదే విధంగా ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.